మనం ఇంకో 4 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే హంపి రీచ్ అవుతాం. దారిలో ఇలాంటి ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ చాలా కనిపిస్తాయి. అలాగే ఈ ప్లేస్ మొత్తం రాక్స్ తో ఫిల్ అయిపోయి ఉంటుంది. లోపలికి వెళ్తే చాలా మంది గైడ్స్ ఉంటారు. మేమైతే ఆటో వాడిని మాట్లాడుకున్నాం. ఈ మ్యాప్ లో ఉన్న లొకేషన్స్ చూపించడానికి 1500 అడిగాడు. ఇప్పుడు మనం హంపిలో ఫేమస్ అయిన బడవిలింగ గుడి దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్న శివలింగం ఒకే రాతితో చెక్కారనమాట. చూడడానికి చాలా పెద్దగా పవర్ఫుల్గా ఉంటుంది. కానీ ఈ గుడిలో ఎప్పుడు నీళ్లు ఉండటం ఇంకో స్పెషల్ థింగ్. దగ్గరలోనే ఉంది లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం. ఇది హంపిలో బిగ్గెస్ట్ స్టాట్యూస్లో ఒకటి. ఈ విగ్రహం హైట్ చూస్తే అప్పటి వాళ్ళు ఎంత టాలెంటెడ్తో కట్టారో అర్థమవుతుందన్నమాట. హంపికి వస్తే ఈ 2 ప్లేసెస్ మాత్రం మిస్ అవ్వద్దు. ఇదే శ్రీ ఉద్దన వీరభద్రేశ్వర దేవస్థానం. ఇప్పుడు మనం చాముండేశ్వర ఆలయం దగ్గరికి వచ్చేసాం. చిన్న టెంపుల్ అయినా సరే కర్వింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ వైబ్ అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. మాకు గైడ్ చెప్పిన ప్రకారం అయితే ఇది శివుడి టెంపుల్ అంట. అప్పట్లో మనకి మ్యారేజ్ హాల్స్ ఏం లేవు కదా, ఎక్కడైనా శివుడి టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు మ్యారేజెస్ చేసుకునే వాళ్ళు అనమాట. అందులో ఇదొకటి. లోపల ఉన్న విగ్రహాలు మొత్తం డిస్ట్రాయ్ అయిపోయాయి కాబట్టి ఇక్కడ పూజలు అయితే మాత్రం ఏం జరగట్లేదు. ప్రజెంట్ అయితే ఇదే గర్భగుడి. గర్భగుడి లోపల నుండి చూస్తే పైన ఒక హోల్ టైప్ ఏర్పడింది. అది డిస్ట్రాయ్ చేయడం వల్ల ఏర్పడిందా లేకపోతే అది డిజైన్ అనేది నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. లోపల నుంచి చూస్తే కట్టడాలు ఈ విధంగా ఉన్నాయి. ఇవే సిస్టర్ స్టోన్స్. 2 రాళ్ళ గురించి లోకల్ స్టోరీ కూడా ఉంది. 2 అక్కా చెల్లెళ్ళు హంపి అందాన్ని చూసి అసూయపడటంతో రాళ్లుగా మారిపోయారంట. ఇదే నోబుల్ మ్యాన్స్ ప్యాలెస్ ఏరియా. ఇప్పుడు కింగ్ ఉంటాడు కదా, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరైనా గెస్ట్లు వస్తే ఇది వాళ్ళు ఉండడానికి గెస్ట్ హౌస్ లెక్క. అప్పట్లో ఈ ప్యాలెస్ మొత్తం గంధపు చెక్కలతో డిజైన్ చేశారు. మొఘలులు అంతా తగలెట్టేయడంతో ఓన్లీ ఈ బేస్మెంట్ మాత్రం మిగిలింది. జస్ట్ పార్ట్ 1. పార్ట్ 2లో మీకు వేరే ఏరియాస్ కూడా కవర్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.